అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈ ఉదయకాల సమయంలో పడకల నుంచి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఒక మాట ఉంది. నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పడకమించలాడుందని ప్రభు యొక్క కృపావార్తను విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శుక్రవారము 9వ తారీఖు మే నెల 2025 సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకమించలాడుందని ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టయితే మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చదువుతున్న మాటను చూసినట్టయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట ఉంది. నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క లేఖన భాగాలను జాగ్రత్తగా గమనించినట్టయితే దేవుడు మాట్లాడేటువంటి ఒక మాటను చూసినట్టయితే నీ కుడి చేతిని పట్టుకుని ఉండానని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం గమనించినట్టయితే అసలు ఎలాంటి వ్యక్తి యొక్క కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు అని అంటే బైబిల్లో ఒక 5 విషయాలు చూడవచ్చు. ఎందుకంటే యాకోబు లాంటి జీవితం మనకు కూడా ఉంటే, మనం కూడా అలాంటి జీవితం ఉంటే మన కుడి చేతిని కూడా దేవుడు పట్టుకున్నాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎలాంటి జీవితం కలిగిన వ్యక్తి యొక్క కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడంటే మొదటి మాటని ఇక్కడ చూద్దాం రండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు. ఇక్కడ మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం, పురుగు లాంటి వాడు, ఒక పురుగు లాంటి యాకోబు. పురుగు వంటి యాకోబు యొక్క జీవితాన్ని దేవుడు తన కుడి చేతితో పట్టుకున్నాడు. పురుగు లాంటి వాడు, ఒక పురుగు లాంటి స్వభావం కలిగినటువంటి వాడు, పురుగు లాంటి మనస్తత్వం కలిగిన వాడు, పురుగు లాంటి ఆలోచన కలిగినటువంటి వాడు. ఇలాంటి పురుగు లాంటి జీవితం కలిగినటువంటి యాకోబుని దేవుడు తన కుడి చేతితో పట్టుకున్నాడు. అతడు పురుగు ఏం చేస్తుంది? అనేకులకు నాశనం చేయొచ్చు, పురుగు అనేకులు కీడు చేయొచ్చు బహుశా. కానీ ఒకవేళ యాకోబు యొక్క జీవితంలో అన్నకి కీడు చేసినట్టు, తల్లిదండ్రులకు కీడు చేసినటువంటి అనుభవం యాకోబు యొక్క జీవితంలో ఉంది. అయినప్పటికీ యాకోబు ఎలాంటి వాడైనప్పటికీ, పురుగు లాంటి యాకోబు అయినప్పటికీ దేవుడు తన కుడి చేతితో పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదటి మాట. కాబట్టి పురుగు లాంటి యాకోబుకి తన కుడి చేతితో పట్టుకుంటున్నాడు దేవుడు. రెండోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం. స్వల్ప జనమగు ఇశ్రాయేలు. రెండోదిగా చూసినట్లయితే ఎలాంటి వ్యక్తి చేతిని పట్టుకున్నాడంటే, ఒకటి పురుగు లాంటి వ్యక్తి యొక్క చేతిని పట్టుకుంటూ వచ్చాడు. రెండోదిగా చూడగా మనం చూసినట్లయితే స్వల్ప జనము అంటే స్వల్ప జనము లాంటి వ్యక్తి. స్వల్పం అంటే అతి కొద్దిమైన వాడు, అతి కొద్ది లాంటి వాడిని, అతి కొద్ది జనముతో ఉన్నటువంటి వ్యక్తిని తన కుడి చేతిని దేవుడు పట్టుకుంటూ వచ్చాడు. ఎప్పుడు కూడా మనం అనుకుంటాం, నేను ఒంటరిని అయిపోయాను, నేను ఒక్కడిని మిగిలిపోయాను అంటాం. కానీ యాకోబు యొక్క జీవితం చూడండి, ఒకప్పుడు ఒక్కడిగానే ఉన్నాడు. కానీ యాకోబు యొక్క కుడి చేతిని దేవుడు పట్టుకోవడం ద్వారా యాకోబు ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పడకల నుంచి లేవడంలోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం పురుగు లాంటి వారమైనప్పటికీ, స్వల్ప జనమైనప్పటికీ దేవుడు తన కుడి చేతితో మనల్ని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనమైతే అనర్హులమైనప్పటికీ ఆయన యోగ్యమైన వారిగా సిద్ధపరిచి మన కుడి చేతిని పట్టుకుంటున్నాడు. ఇది రెండో మాట. మూడో మాటను మనం చూసినట్టయితే రండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ రాయబడుతున్న మాట, ఇశ్రాయేలు భయపడకుడి. అంటే భయపడే వ్యక్తి, అంటే ఒక భయపడేటటువంటి వ్యక్తి, భయం కలిగినటువంటి వ్యక్తి, భయాందోళన కలిగినటువంటి వ్యక్తి, భయంతో కూడిపోయినటువంటి వ్యక్తి తన కుడి చేతిని దేవుడు పట్టుకుంటున్నాడు. అంటే భయంతో జీవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క కుడి చేతిని దేవుడు పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. భయం లాంటి జీవితం, భయంతో కూడినటువంటి జీవితం, ఎంతో భయం. అన్న తిరిగి వస్తున్నాడంటే భయం, అన్న వస్తున్నాడంటే భయం, మామను చూస్తే భయపడవచ్చు, అంటే అనేక మందిని చూస్తే భయపడవచ్చు. కాబట్టి అనేక మంది శత్రువులను చూస్తే భయపడవచ్చు. ఒకనొకప్పుడు తన యొక్క కుమారులు వెళ్ళి అనేక మందిని చంపొచ్చినప్పుడు కూడా భయపడుతూ ఉంటాడు. అంటే యాకోబు యొక్క జీవితం ఎలాంటిదంటే భయపడేటటువంటి జీవితం. ఈరోజు నీవు నేను అనేకమైన విషయాల్లో, ఏ విషయాల్లో మనం భయపడుతున్నాం, ఏ విషయాలను బట్టి భయపడే వరకు ఉంటున్నాం, ఎట్టి విషయాలను బట్టి మనం భయపడుతున్నామో, భయపడే మన జీవితాలతో ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడకము. ఎందుకంటే ఆయన నీ కుడి చేతిని పట్టుకున్నాడు. నా జీవితాల్లో పురుగు వంటి వారిమైన మన కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడు. స్వల్ప జనమైన మన కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడు. భయపడే వారిమైన మన కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడు. ఇంకా నాలుగోదిగా చూసినట్టయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము మనం చూస్తూ వస్తున్నాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనంలో 4వ మాట రాయబడుతూ వచ్చింది. నేను నీకు సహాయం చేయుచున్నాను. అంటే ఇక్కడ 4వ మాట ఏంటంటే సహాయం లేనటువంటి వ్యక్తి, ఎటు నుండి కూడా సహాయం కలిగినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి,
ఏ సహాయము లేనటువంటి వ్యక్తి, ఏ సహాయము పొందలేనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తికి దేవుడు తన కుడి చేతిని పట్టుకుని సహాయం చేస్తున్నాడు. ఈ ఉదయకాలం పడకల మించి లేవడం ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో ఒకవేళ ఏ ప్రాంతం చూసినా నీకు సహాయం అవసరమైన సహాయం కలగట్లేదేమో, ఏ రీతిలో నువ్వు ప్రయత్నిస్తున్నా నీకు సహాయం రావట్లేదేమో, ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నా ఎవరో నీకు సహాయం చేయలేక నువ్వు అప్పుల్లో కూరుకుపోయొచ్చు, నష్టాల్లో కూరుకుపోయొచ్చు, బాధల్లో కూరుకుపోయి ఉండొచ్చు. ఈరోజు దేవుడు నీ కుడి చేతిని పట్టుకుని లేపడానికి ఇష్టపడుతున్నాడు. నీవు నేను ఎలాంటి వారమైనప్పటికీ, మరి యాకోబులాగా సహాయం కలగలేని స్థితిలో ఉన్నప్పటికీ, యాకోబు యొక్క జీవితంలో సహాయం లేనప్పటికీ దేవుడు యాకోబు సహాయం చేస్తున్నాడు. అదే దేవుడు నా కుడి చేతిని కూడా పట్టుకుని మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. రండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చివరిలో, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. అంటే ఒక మాటలో చెప్పాలంటే విమోచన లేనటువంటి ప్రజలు, విమోచించబడలేనటువంటి ప్రజలు, విమోచన లేని స్థితిలో ఉన్నటువంటి ప్రజలు, విమోచన కలగలేనటువంటి స్థితిలో ఉన్న ప్రజలు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తులో ఉన్నప్పుడు విమోచన లేక ఎంతో బాధించబడుతూ వస్తున్నారు. అంటే విమోచన లేనటువంటి ప్రజలకి చూడండి, ఒక మోసగాడు యాకోబు యొక్క జీవితం చూడగా మోసగాడు. ఆ మోసతనం నుండి విమోచన లేని స్థితిలో ఉన్నాడు. ఆ మోసతనం నుండి విమోచించబడలేని స్థితిలో ఉన్నాడు. ఆ మోసగాడు ఇశ్రాయేలుగా మార్చబడలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న మోసగాడి చేయి దేవుడు పట్టుకుని తనని విమోచించి ఇశ్రాయేలుగా మార్చిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి 5 అంతల అనుభవాన్ని చూస్తున్నాం. ఆయన అంటున్నాడు కదా, భయపడకము. ఆయన ఏమంటున్నాడు, క్షమించండి, నీ కుడి చేతిని పట్టుకుని ఉండాలని అంటున్నాడు. యాకోబు యొక్క కుడి చేతిని ఆయన పట్టుకుని పురుగు వంటి వాడి కుడి చేతిని పట్టుకున్నాడు, జీవితం మార్చాడు. స్వల్ప జనమైనటువంటి ప్రజల యొక్క కుడి చేతిని పట్టుకుని విస్తరింపజేస్తున్నాడు. ఇంకా చూడగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా చూసినట్టయితే ప్రియులారా, భయపడే వారి కుడి చేతిని పట్టుకుని వారిలో భయాన్ని తొలగిస్తున్నాడు. సహాయం లేని వారి కుడి చేతిని పట్టుకుని వారికి సహాయం చేస్తున్నాడు, వారికి సహాయం చేస్తున్నాడు. ఇంకా చూడగా విమోచన లేని వారి కుడి చేతిని పట్టుకుని భయంకరమైన పాపము, లోకము, శరీరాశులు, నేత్రాశులు కలిగి పాపంలో కూరుకుపోయి ఊబిలో కూరుకుపోయిన వారికి విమోచన లేదు. కాబట్టి విమోచన లేనటువంటి వారికి ఆ కూరుకుపోయిన వారి కుడి చేతిని పట్టుకుని ఆ కూరుకుపోయిన స్థితి నుంచి లేవనెత్తి వారికి విమోచన ఇస్తున్నాడు. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా నా కుడి చేతిని ఆయన పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాడు తండ్రి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని యేసు ప్రభువారు తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఆయన తన కుమారుని యొక్క కుడి చేతిని విడిచిపెట్టి మన కుడి చేతిని పట్టుకున్నాడు. మనం ఎలాంటి వారం అంటే పురుగు వంటి వారం, స్వల్ప జనం, ఇంకా మనం భయపడే వారం, ఇంకా సహాయం లేని వారం, విమోచన లేని వారం. మన కుడి చేతిని పట్టుకుని మన జీవితాలు మార్చి మనల్ని ఎంతగానో ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చాడు ప్రభు. కాబట్టి అలాంటి ప్రభుకి ఉదయకాలం పడగమించలేకుంటుందని వందనాలు, కృతజ్ఞత చెల్లిస్తూ మన జీవితాలు ఎంతో క్షేమకరంగా ఉండే వాటిగా మనం సిద్ధపరచుకున్నట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో పడగమించలేకుంటుందని ప్రభు యొక్క కృపావర్తన వెంటనే మా జీవితాలు ఎన్నో మేలు చేస్తూ వచ్చారు. చేసిన ప్రతి మేరకే మీకు వందనాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి దేవా, మా కుడి చేతిని కూడా మీరు పట్టుకుని ఉన్నారు. మేము పురుగులు వంటి వారమే, స్వల్ప జనమే దేవా, భయపడే వారమే, సహాయం లేని వారమే, విమోచన లేని వారమే. అయినప్పటికీ మా కుడి చేతిని పట్టుకుని మీరు ఎంతో మాకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. అటు ఆశీర్వాదం మేము పొందుకున్న వారమే, మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము జీవించినట్టు సాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాబంధనములు. ప్రైజ్ ది లార్డ్.